ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాస్తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేడు. గతేడాది 6 విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారంతా వేరే స్కూళ్లకు వెళ్లిపోయారు. ఆ స్కూల్లో చేరేందుకు విద్యార్థులెవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో పాఠశాల బోసిపోతోంది. ఒక్క స్టూడెంట్ కూడా లేకపోవడంతో స్కూల్ను మూసేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మాత్రం 6 మెంబర్స్ పిల్లలు ఉండేటోళ్ళు. కానీ బతుకు తెరువు కొరకు 4 పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోవడం, వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మిగిలిన 2 పిల్లలు కూడా వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడైతే 0 ఎన్రోల్మెంట్ స్కూల్ అయింది ఇది. మరి బడిబాట కార్యక్రమం జూన్ 6వ తారీఖు నుంచి నిన్నటి వరకు నిర్వహించిన మరి ఈ ఊరి వాళ్ళ యొక్క సహకారము సరిగా అందలేకపోవడం వల్ల పిల్లలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకపోవడం వల్ల ఈ స్కూల్లో 0 ఎన్రోల్మెంట్ అవ్వడం జరుగుతుంది.